హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవరా మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చింది భయ్య. అనురాధ్ భయ్య అసలు ఏమనుకుని కొట్టాడు భయ్య, అరాచకం సృష్టిస్తుంది అనమాట యూట్యూబ్లో ఈ 24 అవర్స్లో అనమాట. ఇదైతే 20 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి భయ్య. అసలు యూట్యూబ్నే షేక్ చేసి పడుతుంది. అనురాధ్ భయ్య ఏమనుకుని కొట్టాడో భయ్య, వామో ఉంది భయ్య బ్యాక్గ్రౌండ్. మన ఎన్టీఆర్ అంటే బర్త్డే స్పెషల్ ఇలాంటిది వస్తుందని నేనైతే ఊహించుకోలేదు. వామో మాస్ ఓరా మాస్ ఉంది భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. దేవర ముందు నూరెంత, వామ్మో అసలు ఎలా చూపించారు. కొరటాల శివ గారు డైరెక్షన్లో ఈ మూవీ అయితే 2 బార్స్లో అయితే వస్తుంది భయ్య. బీజియంతో అనమాట అనిరుద్ అయితే ఇరగదీస్తున్నాడు. ఆ విఎఫ్ఎక్స్ ఏంటి భయ్య, ఈ సాంగ్ వామ్మో నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. నేనైతే ఈ సాంగ్ని 20 మినిట్స్ అయితే చూశాను భయ్య. ఆ విధంగా నాకు అంత బాగా నచ్చిందనమాట. వామ్మో ఎన్టీఆర్ అని ఈ విధంగా చూపిస్తారని నేనైతే అనుకోలేదు భయ్య. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని నేనైతే చూస్తున్నా. రిలీజ్ అయితే మాత్రం ఫస్ట్ షోకి అయితే నేను పోవాలని నేనైతే అనుకున్నా భయ్య. బీజియంతో అనిరుద్ధ్ ఏమనుకుని కొట్టున్నాడు భయ్య. అసలు ర్యాంప్ ఉంది భయ్య, నాకు చాలా బాగా నచ్చింది బీజియం. వామ్మో ఇలాంటి బీజియం ఆయనకు మాత్రమే సాధ్యం. ఇటువంటి బీజియంతో ఈ మూవీని హైప్లో అయితే తీసుకెళ్తున్నాడు. ఊహించుకునే విధంగా ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంటుందని నేనైతే ఉన్నా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది భయ్య, ర్యాంప్ నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. ఇలాంటి మ్యూజిక్ ఇంకెవరు కొట్టలేరని నాకైతే అనిపించింది. ఆ విధంగా అయితే అనిరుద్ భయ్య అనమాట కొట్టాడు భయ్య. వామ్మో ఆ సాంగ్ ఏంటి, మన ఎన్టీఆర్ అని చూపించడం ఏంటి, కొరటా శివ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ ఈ మూవీ రావటం ఏంటి భయ్య. ర్యాంప్ మైండ్ పోతుంది భయ్య. ఇంకా నా మైండ్లో అనమాట ఆ విధంగా అయితేనే ఆ లిరిక్సే రిపీట్ అవుతుంది భయ్య. నాకు చాలా బాగా నచ్చింది భయ్య. అసలు ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూద్దామని అయితే నాకైతే అనిపిస్తుంది భయ్య. అసలు అనిరుద్ మ్యూజిక్ ఊచకోత అంటే ఊచకోత ఆ విధంగా అయితే ఉంది భయ్య. మీరు చూసుంటే భయ్య ఈ సాంగ్ గురించి మీరు ఏమన్నా కామెంట్ చేయండి. ఈ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.